తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. ఇది ఒక వీడియో చూశాను. మీరు బ్లాక్ డ్రెస్ వేసుకొని బ్లాక్ స్పెట్స్ పెట్టుకొని ఎయిర్పోర్ట్లోనూ సంథింగ్ ఎక్కడో నడుచుకుంటూ వెళ్తా ఉన్నారు. అది బాగా వైరల్ అయింది. బట్ దాంట్లో మిమ్మల్ని ఎంతమంది చాలా మంది లవ్ చేశారు, బ్యూటిఫుల్ కామెంట్స్ పెట్టారు. కొంతమంది మాత్రం బ్యాడ్ కామెంట్స్ పెట్టారు. లవ్ని ఎలా తీసుకుంటారు, హేట్ని ఎలా తీసుకుంటారు? నేను అసలు కామెంట్స్ చూడలేదండి. బట్ వీడియో అయితే బాగా వైరల్ యాక్చువల్లీ అసలు నేను బుర్ర పని చేయలేదేమో తెలియదు, బట్ నేను బయటకు వచ్చి ఎయిర్పోర్ట్స్ ఉన్న ఫోన్ అది అసలు వాళ్ళు రికార్డ్ చేశారా, ఏం చేస్తున్నారు అసలు నాకేం అర్థం కాలేదు. చాలా అంటే కొత్త వస్తున్నాను, నేను ఓకే చూసాను, వెళ్ళాను. నేను ఇలా తీసి ఇది చేసుకుంటుంది కూడా వీడియో తీసారని నాకు తెలియదు అసలు. సో హే అంటే కామెంట్స్ అనేది ఆబ్వియస్లీ వస్తాయి, బట్ నేను పట్టించుకున్నాను అసలు. అంటే యాక్చువల్గా ఒక స్టార్ హీరోయిన్కి రావాల్సిన క్రేజ్ ఆల్రెడీ వచ్చేసింది. సో ఇట్లాంటివన్నీ చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేసుకోవాలి. సో ప్లస్ ఉంటుంది, మైనస్ ఉంటుంది. సో దానికి ప్రిపేర్ అయి ఉన్నారా? ఫస్ట్లీ నేను ఎంత అయితే లవ్ని తీసుకుంటానో ఆ కామెంట్స్ కూడా నేను అసలు అంటే పట్టించుకోను. ఓకే వాళ్ళు ఏమైనా ఒక సెన్సిబుల్ అనిపిస్తే మట్టుకు, లేదా అసలు పట్టించుకోను. అండ్ మీ ఇద్దరి గురించి మీ మాటల్లో ఒకసారి తెలుసుకుందాం. రోషన్లో మీకు నచ్చే గుడ్ క్వాలిటీ ఒకటి చెప్పండి, బ్యాడ్ క్వాలిటీ ఒకటి చెప్పండి. ఎప్పుడే ఏడిపిస్తాడండి, నాకు అది అస్సలు నచ్చదు. అది బ్యాడ్ క్వాలిటీ. గుడ్ క్వాలిటీ ఏంటంటే ఏం చెప్పాలి చెప్పాలని ఆలోచిస్తుంది. అంటే చాలా బ్యాడ్ క్వాలిటీ ఏమో చాలా ఫాస్ట్ గా చెప్పేసింది. గుడ్ క్వాలిటీ అని కాదు కానీ నాకు ఎప్పుడైనా కానీ వీడు ఎలా అంటే అసలు ఏమని చెప్తా అంటే, నేనైనా కానీ నార్మల్గా నాకు 100 ఆలోచనలు తిరుగుతాయి. బట్ ఈ అబ్బాయి అసలు అలా కాదు. అసలు ఎంత కాన్స్టెంట్ ఉంటాడంటే సినిమా మీద, నాకు అది చాలా ఇష్టం. అంటే ఆ సినిమాలో మీరు ఇంకా పిచ్చోడు అయిపోయినట్లా ఉంటాడు. సో అది నాకు చాలా ఇష్టం. అంటే అన్ని పట్టించుకోడు అసలు, అంటే అన్ని హార్డ్ తీసుకోడు. సో సినిమా 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 అది ఇష్టం నాకు. సో చాలా ప్యాషన్ టువర్డ్స్ ప్యాషన్ చాలా పర్టికులర్గా ఉంటాడు. సో అది చాలా ఇష్టం. థ్యాంక్స్. సోషల్ నీట్ అన్న బేసిక్ 365 డేస్ అన్ని మూడ్ స్వింగ్స్ ఉంటాయి బేసిక్ గా. అంటే ప్రతి ఒక్క మినిట్ మూడ్ స్వింగ్స్ లోనే ఉంటది. ఇన్స్టెంట్ అలా ఇప్పుడేనా అవుతుంది, ఇప్పుడే ఏడుస్తుంది, ఇప్పుడే కోపడుతుంది. అది అంటే ఇప్పుడు ఇన్ని డేస్ నేను ట్రావెల్ చేసినా తన యాక్చువల్ క్యారెక్టర్ అని నాకు ఇప్పటికీ అర్థం కాదు. అదో బ్యాడ్ థింగ్ అనొచ్చు ఏంటో తెలీదు. ఒక గుడ్ థింగ్ ఏంటంటే తనతో ఉన్నప్పుడల్లా వెరీ పాజిటివ్గా ఉంటుందండి. ఇంకా లైక్ వెరీ పాజిటివ్. ఆ వైబ్స్, ఆ ఆరా అంత మన చుట్టూనే ఉన్న ఫీలింగ్ వస్తుంది. ఇప్పుడు అలా నవ్వుతూ తింగరగా చేస్తుంటది కాబట్టి ఇంకేడిపోయడం అలా నవ్వు వస్తుంటది. అది బ్యాడ్ థింగ్ అంది కాబట్టి అలా తింగరగా ఉంటే నాకు ఏం చేయాలో అర్థం కాదు కదా. సో యా. అండ్ బ్యాండ్ మేళం మూవీ ఫస్ట్ మనం అందరూ అనుకుంది ఏంటంటే March 13th రిలీజ్ అవుద్ది అని చెప్పేసి. ఇప్పుడు డేట్ పోస్ట్ పోన్ అయింది. భయంగా ఉందా? ఏం ఆలోచిస్తున్నారు డేట్ పోస్ట్ పోన్ అవ్వడం? మా మైండ్ ఇంకా ప్రాసెసింగ్ లో ఉందండి. అంటే రేపు ఏం మారుతుందో కూడా తెలియదు. సో మేమేం ఫిక్స్డ్ గా లేము. బట్ 26th ఇస్ ఫిక్స్డ్. బట్ మీ ఇద్దరికి అంటే మీరు చెప్పిందే, ఇద్దరికి పవన్ కళ్యాణ్ అంటే విపరీతమైన ఇష్టం కదా. పవన్ కళ్యాణ్ సినిమా వల్ల మీ సినిమా పోస్ట్ పోన్ అయిందా? అది కూడా ఒక రీజన్. ఎందుకంటే ఉస్తాద్ భగత్ సింగ్ వస్తుంది. అది నాకు తెలిసి నిన్ననే జరిగినట్లున్నట్టు డేట్ షిఫ్ట్. బట్ ఈ డేట్స్ గురించి ఒకటే అండి, మీ ఫస్ట్ 13 అని అనుకున్నాం కదా. సో సడన్లీ అది ఎందుకు షిఫ్ట్ అవుతుంది, దేనికి రీజన్ అసలు ఐడియా లేదు బేసిక్గా. బట్ యూనో కోన గారు కాల్ చేసి ఇప్పుడు మనం వెరీ రెండరింగ్లో ఉంది కదా. బట్ అది మాకు కూడా ఎగ్జాక్ట్ క్లారిటీ మాకు లేదు. ఒకవేళ ఫిక్స్ అయితే అది కాల్ చేసి కోన గారు చెప్పారు. ఇండియా చెప్పిన డేట్ March 26th. డేట్ మీకు మంచి డేటే అనిపిస్తుంది అంటే మాదేం లేదంటారా? అంటే ఏది జరిగినా మన మంచికే.
సో మేము ఆ రాముడు వారి ఆశీస్సులతో అండ్ మా ఊలమ్మ తల్లిని అడిగారు యాక్చువల్లీ కరెక్ట్, వెరీ ట్రూ. మీరే డేట్ ఫిక్స్ చేయండి అని చెప్పి, ఎందుకంటే మొన్న ఆ, రాజమహేంద్రవరం మొత్తం అవన్నీ తిరుగుతున్నప్పుడు భీమవరం కూడా వెళ్ళాం. భీమవరం వెళ్ళినప్పుడు మా ఊళ్ళమ్మ తల్లి గుడి చాలా ఫేమస్ భీమవరంలో. సో అక్కడ మేము దండం పెట్టుకుంటూ కొనగారు అడిగారంట, అమ్మ మీరే ఏదో ఒక డేట్ ఫిక్స్ చేయండి, ఇది ఏ డేట్ లో ఉండాలో అర్థం కావట్లేదు, మీరే ఒక డేట్ ఫిక్స్ చేయండి అని అన్నారు. సో ఆ అమ్మ రాముల వారి కళ్యాణం రోజు రమ్మన్నట్లున్నారు. అందుకే మేము March 26th వస్తున్నాం. సూపర్. అండ్ మీ ఇద్దరికి ఒక సీరియస్ క్వశ్చన్, ఇందులో మీ తప్పు ఉందో లేదో నాకు తెలియదు, బట్ కొంత వివాదం అయితే అయింది ఇది, దీనిపైన మీరు క్లారిటీ ఇవ్వాలి. కోర్టు మూవీలో ప్రేమలో అనే సాంగ్ ఉంది, దాన్ని కొరియోగ్రఫీ చేసింది ఎవరు గుర్తుందా మీకు? ఈశ్వర్ ఈశ్వర్ పెంకి. గారు. మ్మ్. ఈశ్వర్. ఆయన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆ సాంగ్ చాలా సూపర్ హిట్ అయింది, ఈవెన్ హీరో హీరోయిన్ వాళ్ళిద్దరు ఎక్కడికి వెళ్ళినా సరే ఫస్ట్ ఆ సాంగ్ ప్లే చేసే వాళ్ళు మాట్లాడేవాళ్ళు, అంత పెద్ద సక్సెస్ అయింది, వాళ్ళిద్దరికీ మంచి పేరు వచ్చింది, మూవీకి మంచి పేరు వచ్చింది. బట్ ఎవ్వరు కూడా ఎక్కడా కూడా ఏ స్టేజ్ మీద కూడా నా పేరు చెప్పలేదు అని చెప్పి ఆయన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడారు. లేదు, ప్రీ రిలీజ్ లో కానీ లేదా ఇది మేము చేసినప్పుడు కానీ ఆయన ప్రతి ఈవెంట్ లోనే ఉన్నారు. లైక్ మాది నాకు కూడా వచ్చిన రీల్, బట్ క్వశ్చన్ అడిగింది ఎవరో క్వశ్చన్ అడిగింది ఐడియా లేదు, బట్ మీరు అడిగిన దానికి నేను చెప్పేది ఏమంటున్నానంటే, సార్ ఆ ఫిలిం ఇట్ సెల్ఫ్ అందరికీ చాలా స్పెషల్. అందరం కొత్త వాళ్ళం, అందరికీ కొత్త కొత్త ఎక్స్పీరియన్స్. నాకు ఇప్పటికీ ఒకసారి స్టేజ్ ఎక్కినా, నేను ఎన్నిసార్లు ఎక్కినా ఫీల్ చాలా కొత్తగా అనిపిస్తూ ఉంటుంది. నేను ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత అది ఎలా, ఆ ఆరా ఎలా ఉంటుందో తెలుసు కదా సార్, ఒక మంచి బ్లాక్ బస్టర్ అయిన సినిమాకి ఉండే ఆరా. సో ఆ ఫీలింగ్లో, ఎగ్జైట్మెంట్లో మేము, నాకు తెలిసి నేను ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడాను, వేరే వేరే జరిగిన ఈవెంట్స్లో కూడా మాట్లాడాను. ఐ గెస్ ఆయన అది చూడడం మిస్ అయ్యి ఉండొచ్చేమో. ఎందుకంటే ఇప్పుడు కాలేజ్ ఈవెంట్స్లో ఆబ్వియస్లీ మాకు మైక్స్ ఇచ్చి దాని గురించి మాట్లాడమని, అంటే ఓవరాల్ క్రూ గురించి ఉండదు కాబట్టి, నాకు తెలిసి నేను ఆయన గురించి ఆబ్వియస్లీ మాట్లాడాను. అండ్ యూనో నా నెక్స్ట్ సినిమాలో కూడా ఆయన సింగిల్ కట్ చేస్తున్నారు. యా, సో ఇక్కడ నాకు తెలిసి ఆయన ఫీల్ అయ్యారంటే నేను చాలా ఫీల్ అవుతున్నాను అదేంటి అని. బట్ నేను అడిగిన క్వశ్చన్ అయితే మీ దాకా వచ్చిందా? అది మా దాకా అంటే రీల్స్ లో అయితే చూసాం, రీల్స్ నాకు అయితే వచ్చింది ఒకటి. తెలియదు. అండ్ నాని గారి గురించి చెప్పండి, ఎందుకంటే చాలా మందికి తెలుసుకోవాలంటది. ఇప్పుడు ఆయన ఇది వరకు ఒక మాట అన్నారు, దూరం నుంచి చూసేవారికి నేను కట్టేది చిన్న పేర్చి ఇటుకలు మట్టుకే కనిపిస్తాయి, దూరం వెళ్ళి ఏదో ఒక రోజు పెద్ద కోట ఉంది, గోడ వద్ద చెప్పారు. సినిమా తప్పించి ఆయనకి వేరే ప్రపంచమే తెలియదు. సో అసలు నాని గారి లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది మీరు చాలా దగ్గర నుంచి చూశారు కాబట్టి, ఆయన సినిమాని ఎలా లవ్ చేస్తాడు, మనుషులతో ఎలా ఉంటాడు, నాని గారి గురించి మీ మాటల్లో చెప్పమంటే ఏం చెప్తారు? నేను ఇంతకుముందు అన్నయ్యని అడ్మైర్ చేస్తూ ఉండేవాడినండి, ఆయన సినిమాలు కానీ, ఆయన చూసింగ్, ఆ స్క్రిప్ట్ సెలెక్షన్ కానీ. బట్ ఎప్పుడైతే నా కోట్ తగిలి నేను ఎప్పుడైతే వాల్ పోస్ట్ ఆఫీస్లో తిరగడం స్టార్ట్ చేశానో, ఎప్పుడైతే నేను నాని అన్న గోడలో ఒక చిన్న పక్కన ఒక ఇటుక అయ్యానో, అంటే అతన్ని దగ్గరగా చూసే అవకాశం వచ్చిందో, ఇంకా సినిమా పిచ్చోడే అండి ఆయన. ఇంకా ఆయనకు అది తప్పితే ఇంకే ప్రపంచమే ఉండదు. యూనో ఆయన ఇప్పుడు మొన్న మీరు శ్రీకాంత్ తోటేలా అన్న క్యాప్షన్ అయినా చదువుంటే, అన్న మీరు జడలు వేసుకోవాలి, ఓకే శ్రీకాంత్ నీ ఇష్టం అన్నాడు. అన్న ఇంకేదో చేయాలి అన్న మీ ఇష్టం. అలాగే ఉండేది సార్. మీకు తెలుసా, కోర్టు చేసే టైంలో కూడా కోర్టు కథ అంతా వినంగానే పైకి లేసి వెల్కమ్ టు వాల్ పోస్ట్ అని జగదీష్ అన్నకు చెప్పారు. అండ్ ఎవరైతే ఉంటారో పిలిచి ఈ సినిమాకి ఏం కావాలో మొత్తం అడిగింది ఇలా ఇచ్చండి అని అన్నారు. కోర్టులో అసలు ఎటువంటి, అంటే ఇప్పుడు అసలు దేనికి వెనకాడకుండా ఆ సినిమాని అలా చేశారు. అంతే, సినిమా పిచ్చోళ్ళే చేస్తారు సార్ అలాంటివి. అంటే అతనిలో ఉన్న హానెస్టీ, ఆ సినిమా మీద ఉన్న ఒక పిచ్చి, ఆ ప్రేమ అనేది ఇట్స్ వెరీ నైస్. మీరు చెప్పండి నాని గారి గురించి. అయ్యో, అంటే ఫస్ట్ నేను ఎప్పుడు అంటే నేను అక్కడ పూజలో కలిసాను ఆయన ఫస్ట్ టైం. సో ఆ తర్వాత ఎప్పుడైతే నేను డబ్బింగ్ స్టూడియోలో ఆయన కొంచెం సినిమా చూశారు,
చూసి ఆయన లోపల ఉన్నారు. నేను డబ్బింగ్‌కి వెళ్తున్నాను సారథి స్టూడియోస్‌లో. సో, ఆయన బయటకొచ్చి హగ్ ఇచ్చి అద్దరు కొట్టేసారు. మీ ఇద్దరు అసలు వేరే అసలు అంటే ఆయన అంత ఫస్ట్ టైమ్ నా లైఫ్‌లో ఆయన నుంచి నేను వినడం. సో, అది ఒకటి అండ్ ఆల్సో మా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో హిట్ చూడొద్దని చెప్పారు. అంటే అంత కదా! అస్సలు అండ్ సినిమాని ఎలా ఎలా జడ్జ్ చేస్తాడో, ఎలా నమ్ముతారని నాకు అది అస్సలు అర్థం కాదన్న. ఎందుకంటే ఈ వితౌట్ ఈ డబ్బింగ్ అయిందేమో, ఇంకా ఓవరాల్ మిక్సింగ్ అవ్వలేదు. రఫ్ కట్ 3.5 hours సినిమా చూసి ఆయనకి ఆ జడ్జ్మెంట్ ఎలా వస్తుందని నాకు ఇప్పుడు అర్థం కాదు. ఆయన అంతే ఆ రోజు స్టేజ్ మీద భయపడ్డారా ఆయన ఆ మాట అనగానే? అసలు Obviously. మేం సర్ప్రైజ్. నాని అన్నే కాదు, నాని అన్న చుట్టుపక్కల మెయిన్ తెలీదు వాళ్ళు అసలు, తెలియదు, ఎవరికీ అంత తెలీదు. భయపడ్డారు. ఆ. ఏంటి సార్ అంత పెద్ద మాట అనేసారంటే ఆయనకున్న నమ్మకం. Yeah. అది ఎలా వచ్చిందన్న నాకు అర్థం కాదు. యాక్చువల్ గా నేను శైలేష్ గారిని ఇంటర్వ్యూ చేశాను. Okay. సినిమా రిలీజ్ అయిన హిట్ 3 రిలీజ్ అయిన ఫస్ట్ రోజే Hmm. ఆయన ఇంటర్వ్యూ చేస్తే ఆయన అన్నారు, భయం ఏందండి కాళ్ళు చేతులు వణికిపోయినాయి. సో, ఆ స్టేట్మెంట్ చెప్పినప్పుడే అర్థమైంది ఆయన ఎంత అంటే ఆ సినిమాని ఎంత నమ్మి చెప్పారో, అంత లవ్ టువర్డ్స్ కోట్ అనేది అప్పుడు అర్థమైంది నాకు. ప్యారడైజ్ ఎలా ఉండబోతుంది? అంటే బియాండ్ లిమిట్స్ అనుకోవచ్చు. యా. ఇప్పటివరకు చూసిన నాని అన్న వేరు, ఇప్పుడు చూసే నాని అన్న వేరు Yeah. అయ్యి ఉంటుంది. అంటే రోషన్, ఈ క్వశ్చన్ నీకు. మామూలుగా ఇండస్ట్రీలో ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న హీరోలందరూ కూడా ఒక మాస్ ఫాలోయింగ్ కోసం ఎప్పుడు కోరుకుంటూ ఉంటారు, మాస్ ఫాలోయింగ్. అలాంటి మాస్ ఫాలోయింగ్ హీరోలకు ఇచ్చే ఒకే ఒక డైరెక్టర్ పూరి జగన్నాథ్. ఆయన డైరెక్షన్ వర్క్ చేయాలని ఉందా? డెఫినెట్లీ సార్. ఆయన సినిమాలు ఏది ఇష్టం నీకు? పోకిరి. ఓకే. అండ్ మీ ఫేవరెట్ హీరో ఎవరు? అంటే నాకు సినిమా బట్టి ఉంటుంది సార్. అంటే యాజ్ అన్ యాక్టర్ అడ్మైర్, అంటే ఒక్కొక్క సినిమాలో ఒక్కొక్కటి నేర్చుకుంటూ ఉంటాను కదా. అలా ఒక్కొక్కరి దగ్గర నుండి ఒక్కొక్క పిన్ పాయింట్స్ నేర్చుకుంటూ ఉంటాను. సో యా. శ్రీదేవి గారు, మీ ఫేవరెట్ హీరో ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. హీరోయిన్? శృతి హాసన్ అంటే చాలా ఇష్టం నాకు. యా. యాక్చువల్గా చాలా మంది మిమ్మల్ని ఏమంటారంటే జూనియర్ సౌందర్య అంటున్నారు. అయ్యో. ఎందుకంటే ఆ లుక్ కానీ, లేదంటే ఆ తెలుగు మాట్లాడే విధానం కానీ, మన తెలుగు అమ్మాయి. సో చాలా పెద్ద బాధ్యత మీ పైన పడిపోయింది. అవునండి. ఫైనల్ గా ఇది లాస్ట్ క్వశ్చన్, బట్ కాస్త సీరియస్ క్వశ్చన్. మీరిద్దరు క్లారిటీ ఇవ్వాల్సిన క్వశ్చన్, మీరిద్దరు ఫీల్ అవ్వకుండా సమాధానం చెప్పాల్సిన క్వశ్చన్. ఆన్ స్క్రీన్లో, ఆఫ్ స్క్రీన్లో మీ ఇద్దరి మధ్య ఉండే కెమిస్ట్రీ, క్లోజ్నెస్ ఇవన్నీ చూసి మీ ఇద్దరు అంటే చాలా చిన్న వయసు, ఒక స్వచ్ఛమైన స్నేహం ఉండొచ్చు, బట్ బయట చాలా మందికి చాలా డౌట్లు ఉంటాయి. వీళ్ళిద్దరూ నిజంగా ప్రేమలో ఉన్నారా? సోషల్ మీడియా చాలా మంది చాలా కామెంట్లు పెడుతుంటారు. వాళ్ళందరూ క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ట్రూ. సో ఆ మాటలకి మీ సమాధానం ఏంటి? కోర్ట్ ముందు ఒక 2 years ముందు నుంచి మేము ఇద్దరం ఫ్రెండ్స్ అండి. అండ్ ఎప్పుడైతే కోర్ట్ సినిమా స్టార్ట్ అయిందో అప్పుడు మేము ఇంకా బెస్ట్ ఫ్రెండ్స్ అవ్వడం స్టార్ట్ అయ్యాం. అండ్ మేము ఒక మంచి బెస్ట్ ఫ్రెండ్స్ అంతే. అండ్ మీరు కొన్నిసార్లు తెర మీద చూసేటప్పుడు మీకు నాకు చాలా మెసేజ్ కానీ అలా చూసాను నేను కూడా. బట్ వి క్రాక్ ఫర్ అంటే మేము చూసుకొని నవ్వుతాం కొంచెం. ఫ్రమ్ నోవేర్ ఏదో జోక్ వేసుకుంటాం మేము. ఆ జోక్ లో మేము నవ్వుకుంటాం. అది వాళ్ళు చూడండి ప్రేమలో ఉన్న శ్రీదేవి అయ్యో. సో మేము చూసుకొని మాకు నవ్వొస్తూ ఉంటది. బట్ వెరీ గుడ్ ఫ్రెండ్స్, అంతకు మించి ఏం లేదు. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే బ్యాండ్ మేళం మూవీ కోనా గారు పర్సనల్గా నాకు బాగా క్లోజ్. సో అండ్ అలాగే మీ ఇద్దరి కెరీర్ చాలా గొప్పగా సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీటన్నిటికీ బ్యాండ్ మేళం ఖచ్చితంగా సూపర్ హిట్ అవ్వాలి. ఆల్ ద బెస్ట్. ఈసారి డేట్ ఫిక్స్ March 26th. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు.